రేవంత్ కు కేటీఆర్ సవాల్. దమ్ముంటే ఒక్క లోక్సభ సీటు గెలుచుకొని చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. రేవంత్ కు దమ్ముంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రావాలని, మల్కాజ్గిరిలో పోటీ చేద్దామని సవాల్ చేశారు. మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నావు, స్టార్ట్ చేయి. నేను కూడా అడగవచ్చు, కానీ నేను ఇవన్నీ ఏమనట్లేదు. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నూరా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండుస్తున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని, దాన్ని ఎక్కువగా ఊహించుకొని, తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువ ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వురా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వురా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను. అక్కడే అది ఆయన సిట్టింగ్ సీటే కదా, దమ్ముంటే పోటీకి రావాలన్నారు. తాను సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తానన్నారు. ఇద్దరం పదవులకు రాజీనామా చేసి పోటీ చేద్దామన్నారు. గెలిచిన ప్రతిసారి మగవాడిని, ఓడితే కాదు అంటావా అని కేటీఆర్ ప్రశ్నించారు. కొడంగల్లో ఓడిపోయినప్పుడు మగాడివి కాదా అని మండిపడ్డారు. మగాడివి అయితే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చెయ్యి, ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇవ్వు, ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలన్నారు. ఆడవాళ్లు రాజకీయాల్లో గెలవద్దా, ఇవేం మాటలని మండిపడ్డారు. రేవంత్ కు ఆత్మీయత భావం ఉందన్నారు. కొడంగల్ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసి సవాల్ విసిరి పారిపోయాడని కేటీఆర్ గుర్తు చేశారు. ఆయన మాటకు విలువ ఏముందని ప్రశ్నించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. తనను పదే పదే మేనేజ్మెంట్ కోటా లీడర్ అని అనడంపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తనది మేనేజ్మెంట్ కోటా అయితే రాహుల్ ప్రియాంకలది ఏం కోటా అని ప్రశ్నించారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.